కర్నూలు జిల్లా కేంద్రంలోని కర్నూలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ దాడి చేసింది. దళారుల ప్రమేయంతో విపరీతంగా డబ్బు వసూలు చేస్తున్న డాక్యుమెంట్ రైటర్లతో పాటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు కూడా ముడుపులు ముట్టజెప్పుతున్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలో ఈ దాడులు జరిగాయి. అవినీతి రహిత పారదర్శక పాలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ రిజిస్ట్రేషన్ కార్యాలయ సిబ్బంది డాక్యుమెంట్ రైటర్ల ద్వారా ఈ తరహా దందా నిర్వహిస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. కర్నూలు మరియు కల్లూరు ఎస్ఆర్ఓ ఆఫీసుల మీద కర్నూలు ఏసీబీ వారు మేము ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఇందుకు కారణం ఏమనగా ఈ రెండు సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో కూడా వివిధ రకాల అవకతవకలు మరియు అక్రమాలు జరుగుతున్నాయని రాబడిన ఫిర్యాదుల ఆధారంగా మా హెడ్ ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకుని 4 గంటల కాలం ముందు ఏకకాలంలో సర్ప్రైజ్ చెక్ చేయగా కల్లూరు ఎస్ఆర్ఓ ఆఫీస్లో 12 మంది డాక్యుమెంట్ రైటర్లు మరియు అన్అకౌంటెడ్ క్యాష్ 55,660 రూపాయలు కల్లూరు ఎస్ఆర్ఓ ఆఫీస్ నుంచి సీజ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కల్లూరు ఎస్ఆర్ఓ ఆఫీస్లో కర్నూలు ఎస్ఆర్ఓ ఆఫీస్లో దాదాపుగా 15 మంది డాక్యుమెంట్ రైటర్లు వాళ్ళ యొక్క అసిస్టెంట్లు మరియు వారి వద్ద నుంచి 40,470 రూపాయల అన్అకౌంటెడ్ క్యాష్ కర్నూలు ఎస్ఆర్ఓ ఆఫీస్ నుంచి సీజ్ చేయడం జరిగింది. ఇంకా కూడా ఈ తనిఖీలు కొనసాగుతాయి. మొత్తం రికార్డులన్నీ కూడా మేము వెరిఫై చేయాలి. ఈరోజంతా కూడా ఈ తనిఖీలు కొనసాగుతాయి. మేమంతా కూడా ప్రజలకు విజ్ఞప్తి చేయడం ఏమనగా 14400 పబ్లిక్ అంతా కూడా బాగా వినియోగించుకోవాలి. మీడియా మిత్రులు కూడా దాన్ని బాగా ఫోకస్ చేసి ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడైనా అవినీతి వారి దృష్టికి వచ్చినా ఎవరైనా సరే ఏదైనా సరే చట్టబద్ధమైన పని చేయడానికి లంచం అడిగినా లంచం ఇవ్వందే పని చేయమని చెప్పినా కూడా 14400కి ఫిర్యాదు చేస్తే తప్పకుండా 15 రోజుల లోపల ఆ ఫిర్యాదు మీద చట్టబద్ధమైన ఫిర్యాదు అయితే తప్పకుండా చర్య తీసుకొని